షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యం మందులు మింగడంతో పాటు ఆహారంలో సవాలక్ష పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాం. అయితే వీటితో పాటు రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం, మరికొన్నిటిని దూరంగా పెట్టడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. షుగర్ జబ్బును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మంచి షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనము. ఎలా అంటే మనకు ఫ్రూట్స్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము మీల్ టు మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో కానివ్వండి ఆర్ లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో కానివ్వండి, ఇప్పుడు మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ అలా తీసుకుంటూ లంచ్ 1కి తింటున్నారు అంటే మధ్యాహ్నం 11 o'clock ఆర్ 12 o'clockకి ఫ్రూట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఈవెన్ ఆఫ్టర్ లంచ్ 2 hours ఆఫ్టర్ లంచ్ ఆర్ 2 hours ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కనుక ఫ్రూట్స్ తీసుకుంటే డయాబెటీస్ని మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయిన్ ఏంటంటే టైంకి మీల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీల్ తీసుకోకుండా కనుక ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు అంటే హైపోగ్లైసిమియా అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ టైమింగ్కి అంటే మార్నింగ్ 9 to 10 మధ్యలో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, మధ్యాహ్నం 1:30 to 2:30 ఆర్ మధ్యలో లంచ్ తీసుకోవడము, రాత్రి భోజనం కూడా ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి షుగర్ కంట్రోల్ బాగా వచ్చి ఈవెన్ వెయిట్ లాస్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఎస్పెషలీ డిన్నర్ 7-7:30 కనుక డిన్నర్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటే అలా కంప్లీట్ చేసుకోవడం వల్ల, ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అవాయిడ్ చేసే ఫుడ్స్ ఎలాంటివి అంటే రిఫైన్డ్ ఫుడ్ అనేది మనము టోటల్గా మానుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు రైస్ తీసుకుంటున్నారు అంటే కంప్లీట్ రిఫైన్డ్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటూ సింగిల్ పాలిష్డ్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కానివ్వండి, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈవెన్ రోటీ అని అంటుంటారు, రొట్టె తింటే డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. బట్ ఆ పిండి ఏదైతే వాడతారో అది కనుక ఒకవేళ రిఫైన్డ్ ఫుడ్ ఉంటే కనుక, రిఫైన్డ్ ఫ్లవర్ ఉంటే కనుక దానివల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు. సో మంచి ఫైబర్ గలది. ఇప్పుడు ఓట్స్లో మనకు బీటా గ్లూకన్ ఫైబర్ ఉంటుంది. ప్యాక్డ్ ఓట్స్ కాకుండా ప్లెయిన్ ఓట్స్, లేదంటే గోధుమ రవ్వ, జొన్న రవ్వ, సజ్జల రవ్వ ఆర్ అట్లులాగా చేసుకోవడము, ఇలాంటివి తీసుకుంటే కనుక మంచి కంట్రోల్లో మనం డయాబెటీస్ని మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు.